ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము రెండో రాజుల గ్రంథం నుంచే 18వ అధ్యాయము. హిజ్కియా రాజు జీవితం గురించి నిన్నటి దినాన్ని కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. హిజ్కియా రాజు ఏ రీతిగా దేవునికి సంపూర్ణంగా లోబడి పూర్ణంగా నీతిని అనుసరించి ఉన్నత స్థలాలను తీసివేసి మోషే చేసిన ఆ కంచు సర్పాన్ని ఇత్తడి సర్పాన్ని పగలగొట్టి కంప్లీట్ ఒబీడియన్స్ చూపించిన కారణాన్ని బట్టి అతని జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్మిన వ్యక్తిగా ఆయనతో ఈక్వల్గా ఒక్క రాజు కూడా లేని ఆ గొప్ప ధన్యతను పొందుకొని దేవుని సన్నిధిలో ఆయన తోడుగా ఉన్న కారణాన్ని బట్టి గొప్ప జయాల్ని చూస్తూ ముందుకు వెళ్తున్న తన జీవితంలో ఒక అనుకోని యుద్ధం. సో తన జీవితంలో ఒక యుద్ధం, ఒక పోరాటం. ఇంతగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తుల జీవితాల్లో కూడా దేవుని తోడై ఉండి ఎన్నో యుద్ధాల్లో అతను విజయం సాధించినప్పటికీ అన్నింటికన్నా మించి ఒక గొప్ప యుద్ధం తన మీదకి వచ్చినప్పుడు తన జీవితంలో దేవుడు ఎలా ఆయన్ని కాపాడారు, ఎలా భద్రపరిచారు, ఆ యుద్ధాన్ని ఆయన ఎలా జయించగలిగాడు అన్నది ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఈ యుద్ధం గురించి ఆల్రెడీ మీకు తెలిసి ఉండవచ్చు, కానీ ప్రత్యేకంగా ఈ దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. రైట్, ఈ చాప్టరు 18వ అధ్యాయము 19వ అధ్యాయం మొత్తం ఇది ఒకే ఒక యుద్ధం గురించి రాయబడింది. 2 అధ్యాయాలు కూడా మనము ధ్యానం చేస్తే ఒక యుద్ధమే మనకి కనబడుతుంది. సో వర్డ్ టు వర్డ్ మనం చదువుకుంటూ వెళ్తే టైం సరిపోదు, కాబట్టి నేను జస్ట్ ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను చదువుతాను. సో ఇక్కడ హిజ్కియా రాజు యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో మొత్తం ఓవరాల్గా దావీదు తర్వాత సొలొమోన్ తర్వాత ఈ యొక్క రాజ్యం 2గా చీలిపోయినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు సంబంధించిన ఒక రాజ్యము, యూదాకు సంబంధించి ఇంకొక రాజ్యం 2గా చీలిపోయినట్లుగా చూస్తాం. రెండింటికి 2 రాజులు ఏలుబడి చేస్తూ ఉన్నారు. అషూరు రాజు ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ ఇశ్రాయేలు రాజ్యాన్ని కూడా ఆయన జయించి సమరయ పట్టణాన్ని, షోమ్రోను పట్టణాన్ని కూడా జయించి చివరిగా యూదా మీద యుద్ధం ప్రకటించి యూదాను కూడా జయించడానికి హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి నిలవబడినప్పుడు హిజ్కియా మరి చుట్టూ ఉన్న పరిస్థితి చూస్తూ వచ్చాడు. ఎంత గొప్ప విశ్వాసి అయినప్పటికీ, ఎంతగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి అయినప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితిని చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట, భయం వచ్చిందంట. సో ఒక్కొక్కసారి మనం ఎంత విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉన్నా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి ఒక్కొక్కసారి మనం కూడా భయపడతాం, ఎంత గొప్ప విశ్వాసి అయినా కూడా. సో హిజ్కియా రాజు ఎంత గొప్ప విశ్వాసి అన్నది మనం ముందు చూస్తూ వచ్చాం మొదటి దినాన్ని. అంతగా ఒబీడియన్స్ చూపించిన రాజు అయినప్పటికీ ఈయన ఆ అషూరు రాజు సైన్యానికి భయపడ్డాడంట. భయపడి ఆయనతో సంధి చేసుకోవడానికి, ఆయన మీద యుద్ధం ప్రకటించకుండా ఈ రాజ్యాన్ని విడిచిపెట్టడానికి, కొంత అమౌంట్ పే చేయడానికి, కొంత జరిమానా కట్టడానికి ఆయన ఇష్టపడ్డాడంట. ఆ మాటలు మనం ఎక్కడ చూడొచ్చు అంటే 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 13వ వచనం నుంచి మనం కిందకి చదివితే ఆ మాటలు అక్కడ మనకి కనబడతాయి. ఒక మాట మాత్రం నేను చదువుతాను. 14వ వచనం. యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందు అషూరు రాజునొద్దకు దూతల్ని పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నువ్వు మోపిన దాన్ని నేను భరించదనని వర్తమానం చేయగా, అషూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జరిమానాగా నియమించెను. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నా వలన ఒక తప్పు జరిగింది. ఏంటా తప్పు అంటే, ఇంతకుముందు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వాళ్ళందరినీ జయించుకుంటా వచ్చాడు హిజ్కియా. మనం ఆ మాట 8వ వచనంలో చూడొచ్చు. అందరినీ జయించుకుంటా వెళ్ళిపోయి ఆ యూదా రాజ్యం అంతటినీ స్వాధీనం చేసుకుని
మంచిగా ఎదురులేని వ్యక్తిగా, ఎదురులేని రాజుగా నిలవబడ్డాడు. అయితే ఇప్పుడు అష్షూరు రాజు మొత్తము దేశాలన్నింటినీ ఒక్కొక్కటి మొత్తం తను స్వాధీనం చేసుకుంటా ఉన్నప్పుడు ఈయనకి ఫస్ట్ భయం వచ్చిందనమాట. ఏం భయం వచ్చిందంటే, అందరినీ జయించేస్తున్నాడు కదా, నాతో యుద్ధం చేసి నన్ను కూడా జయించేస్తాడేమో, నా రాజ్యం తన చేతిలోకి వెళ్ళిపోద్దేమో అని చెప్పి ఒక దూత ద్వారా వర్తమానం పంపించాడంట. ఏమని పంపించాడంటే, నేను ముందు ఒకసారి మీ మీద అటాక్ చేసి నేను తప్పు చేశాను, అయితే ఇప్పుడు నేను ఆ తప్పు చేయాలనుకోవట్లేదు, నేను మీకు ఏదైనా మీరు అడిగితే ఆ జర్మానా ఇచ్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నా దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోండి, నా దేశం మీదకి యుద్ధం చేయొద్దు అని చెప్పి ఆయనతో ఒక సంధి చేసుకోవడానికి ఇష్టపడి ఒక దూతను పంపించాడంట. నిజముగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి అలా చేయొచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శత్రువుతో మనము లావాదేవీలు పెట్టుకోకూడదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, చుట్టూ జరుగుతున్న పరిస్థితిని బట్టి ఆయన ఒక్కొక్క రాజ్యము ఈవెన్ దేవుని బిడ్డలుగా ఉన్న ఇశ్రాయేలు రాజును కూడా జయించేసి ఇశ్రాయేలు జనాలను కూడా బందీలుగా తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులను చూసి హిజ్కియా భయపడి ఈ రీతిగా వర్తమానం పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారాన్ని జర్మానాగా నియమించాడంట. నియమిస్తే ఆ వెండిని, ఆ బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ హిజ్కియా రాజు అంటే 15వ వచనంలో చదివితే, కావున హిజ్కియా యెహోవా మందిరమునందు రాజనగరం నందు పదార్థముల్లో కనబడిన వెండంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజుకి ఇచ్చెను. దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారాన్ని తీసి జర్మానాగా, అంటే వీళ్ళ మీద యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి అష్షూరు రాజుకి జర్మానా విధించిన ఆ జర్మానాన్ని మందిరంలో ఉన్న ఆ వెండిని బంగారాన్ని ఇచ్చి తన్ని వెనక్కి వెళ్ళిపోమని అడుగుతూ వచ్చాడు. నిజంగా ఇది ఎంత గొప్ప ఓటమి తను అంగీకరించినట్లు. అంటే మా వల్ల కాదు, మా దేవుడి వల్ల కాదు, మీరు యుద్ధం చేస్తే మేము ఓడిపోతాం అని సరెండర్ అయిపోతున్నట్లుగా, లావాదేవీలు పెట్టుకుని బేరం ఆడుతున్నట్లుగా మనకి కనబడతా ఉంది. నిజంగా దేవుని మీద ఆధారపడిన ఏ బిడ్డ కూడా ఈ రీతిగా దేవుని మందిరంలో ఉన్న ఆ బంగారాన్ని, వెండిని తీసుకెళ్ళి శత్రురాజుకి ఇవ్వడం అనేది కరెక్ట్గా మనకి అనిపించదు. సో దేవుడు ఒక్కొక్కసారి మనల్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. హిజ్కియా రాజుకి ఇదో పెద్ద పరీక్ష. ఆయన పూర్ణంగా ఆధారపడిన వ్యక్తే. ఆ దేవుడు తోడయుండి అనేక యుద్ధాలు జయించుకుని అనేక విజయాలు చూస్తూ వచ్చారు. అయితే శత్రువు బలాన్ని చూసినప్పుడు దేవుని బలాన్ని మనం మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. శత్రువు చాలా బలవంతుడిగా కనబడుతున్నాడు ఇప్పుడు హిజ్కియాకి. మన జీవితాల్లో కూడా శత్రువు చాలా బలవంతుడిగా కనబడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. సౌలు రాజు, మొట్టమొదటి సౌలు రాజు, ఆయన సైన్యము చాలా గొప్ప సైన్యము, దేవుడి వారికి తోడై ఉన్న సైన్యము. ఎన్నో యుద్ధాలు చేశారు, కానీ గొలియాత్ దగ్గరికి వచ్చేసరికి గొలియాత్ని చూసి భయపడుతున్నారంట. వాడు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వాడితో యుద్ధం చేయడానికి ఒక్కళ్ళకి కూడా ధైర్యం సరిపోట్లా, భయపడుతున్నారు. సో ఈరోజు హిజ్కియా కూడా భయపడుతున్నాడు. మనం కూడా భయపడే పరిస్థితులు ఏమన్నా మన జీవితాల్లో ఉన్నాయేమో. శత్రు మాటల్ని బట్టి భయపడే పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయేమో. మరి దేవుడు ఎందుకు ఈ వాక్య భాగాన్ని వినిపింప చేస్తున్నారో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చుట్టూ పరిస్థితులను చూసి మనం కూడా భయపడితే మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోయిన వాళ్ళంగా, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం మర్చిపోయిన వాళ్ళంగా, శత్రువుని చూసి భయపడుతున్న బలహీనులుగా మనం ఉన్నామేమో. ఈరోజు హిజ్కియా అదే పరిస్థితిలో ఉన్నాడు. సో అతను జర్మానా విధించిందంతా దేవుని మందిరంలోంచి తీసుకెళ్ళి ఆ రాజుకి ఇచ్చేసాడంట. ఇచ్చేసిన తర్వాత ఈ అష్షూరు రాజు ఏం చేశాడంటే మొత్తం తీసేసుకున్నాడు, కానీ యుద్ధం ప్రకటించేశాడు. ఈరోజు మనం కూడా సరెండర్ అయిపోతే ఎలా ఉంటుందంటే మొత్తం దోచుకుంటాడు శత్రువు, సాతాను మన యుద్ధ నుంచి అన్నీ దోచేసుకుంటాడు, పైగా మనతో యుద్ధం చేస్తూ ఉంటాడు.
మనం ఏదో సంధి చేసేసుకుందామని ట్రై చేస్తే దేవుని బిడ్డలకి ఈ లోకంతో పొత్తు కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే పరిస్థితి రాకూడదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్ళినా కూడా వాళ్ళతో మనకి ఎప్పుడూ పోరాటమే, యుద్ధమే. లోకస్తులకి దేవుని బిడ్డలకి ఎప్పుడూ పోరాటమే, సంధి కుదరదు. ఈయన ఏదో సంధి చేద్దాం అనుకుని ట్రై చేశాడు. యుద్ధం వద్దు, ఏదో సమాధానం పడిపోదాం, మన నుంచి దూరపరుచుకుందాం అని ట్రై చేశాడు. కానీ అక్కడ కుదరలా. అన్నీ తీసేసుకున్నాడంట. వెండి తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు ఆ యుద్ధానికి 3 వ్యక్తులు వచ్చారంట. దానిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి 19వ వచనం, రబ్షకే అనే వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు రబ్షకే వారితో ఇట్లా, నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహారాజైన అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగూ చెప్పవలెను, నీవు నమ్ముకొను నీ ఆశ్రయాస్పదము ఏపాటిది, ఏపాటి ప్రయోజనకారి, యుద్ధ విషయంలో నీ యోచనలు నీ బలము వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తిని నువ్వు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దాని మీద ఆనుకొనేట్లా అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకొని వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేముందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చిన హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠంలో పడగొట్టునో ఆయనే కదా యెహోవా. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు ఈ రబ్షకే వచ్చి. అషూరు రాజు పక్షంగా 2 విషయాలు చెప్పాడు. ఏంటా 2 విషయాలంటే, ఒకటి, ఐగుప్తి రాజుని ఫరోని నువ్వు నమ్ముకున్నావు, అతడు నలిగిన రెల్లు లాంటి వాడు. రెండవది, నేను యెహోవాను నమ్ముకున్నానని నువ్వు ఒకవేళ మాట్లాడతావేమో. ఆ యెహోవా ఎలాంటి వ్యక్తి అంటే, మొత్తం బలిపీఠాలన్నీ పడగొట్టేశాడు కదా హిజ్కియా వచ్చిన తర్వాత. ఉన్నత స్థలాల్లో ఉన్న బలిపీఠాలన్నీ పడగొట్టేసి ఒక్క యెరూషలేం మందిరంలో మాత్రమే అందరూ బలి అర్పించాలి అని ఒక ప్రక్షాళన చేశాడు. ఇతనేమనుకుంటున్నాడంట, ఒక్క బలిపీఠాన్ని కట్టి అన్ని బలిపీఠాలు పడగొట్టేసి, అన్ని బలిపీఠాలు దేవునికి సంబంధించి ఆ బలిపీఠాలు పడగొట్టినప్పుడు దేవుడు ఏం మాట్లాడలేదు కదా. ఆయన శక్తి లేని దేవుడు, ఆయన బలహీనుడు. ఇప్పుడు పడగొట్టినవి అన్ని విగ్రహాలని ఆయనకి తెలీదు. ఇక్కడ చెప్తున్నాడు, బలిపీఠాలన్నీ పడగొట్టేసినప్పుడు దేవుడేం మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఆయన బలహీనుడు. ఆ బలహీనుడైన దేవుడిని మీరు నమ్ముకుంటున్నారు, బలహీనుడైన ఐగుప్తు రాజును మీరు నమ్ముకుంటున్నారు. వాళ్ళు నమ్ముకోవడం వ్యర్థం. సో ఇప్పుడు మన మధ్యలో కూడా ఇలాంటి దాడి జరుగుతూ ఉంటుంది 2 విధాలుగా. ఒకటి, వాళ్ళకి శారీరకంగా అండగా ఉండాలి అనుకుంటున్న ఐగుప్తు రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మికంగా దేవుని యొక్క అండని గురించి మాట్లాడుతున్నాడు. మన శారీరక బలం మీద దాడి, నెక్స్ట్ ఆధ్యాత్మికంగా మనం దేని మీద అయితే ఆధారపడుతున్నామో వాళ్ళ మీద కూడా దాడి. 2 విధాలుగా ఈయన మాట్లాడుతూ అక్కడున్న వారిని బలహీనపరచడానికి, ఈయన మాటల చేత వారిని భయపెట్టడానికి ఇలా మాట్లాడుతూ వస్తూ ఇంకా ఆయన చెప్తూ ఉన్నాడు 25వ వచనం, యెహోవా సెలవు నొందకయే ఈ దేశంను పాడు చేటుకు నేను వచ్చి తినా. చాలామంది చెప్తారు ఈ మాట, యెహోవా సెలవు లేకయే నీ మీదకి నేను వచ్చానా అంటే దేవుడే నన్ను పంపించాడు. ఏమని? నీతో యుద్ధం చేయమని. దేవుడే నాకు సెలవిచ్చాడు నిన్ను జయించమని అని చెప్పి దేవుణ్ణి మధ్యలో పెట్టుకుని ఈయన వారిని భయపెట్టడానికి, వారిని కృంగదీయడానికి, మానసికంగా వారిని కృంగదీయడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట. ఈరోజు శత్రుబలం ఎంతటిదైనప్పటికీ మనం మానసికంగా కృంగిపోతే మనం ఏం చేస్తాం? సరెండర్ అయిపోతాం. ప్రాబ్లం ఎంత పెద్దదైనా అయి ఉండొచ్చు, ఆ ప్రాబ్లంని డీల్ చేసే దేవుడు నీ దగ్గర ఉన్నారని విశ్వాసం తగ్గిపోయి శత్రువు యొక్క మాటలు కనుక నువ్వు లక్ష్య పెడితే మనం మానసికంగా కృంగిపోతాం. మానసికమైన దాడి ఇతను చేస్తాం. డైరెక్ట్ ఏమీ అటాక్ జరగట్లేదు, ఆయన వచ్చి డైరెక్ట్ అటాక్ చేయొచ్చు కానీ చేయట్లేదు. ఎలా అటాక్ చేస్తున్నాడంటే మానసికంగా వారిని కృంగదీస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన చెప్తున్నాడు 25వ వచనంలో మధ్యలో, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను. రబ్షకే దగ్గరికి వెళ్ళి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమని? నువ్వు వెళ్ళి
హిజ్కియాతో యుద్ధం చేసి దాన్ని పాడు చేయి, ఆ యెరూషలేం పట్టణాన్ని పాడు చేయని ఆజ్ఞ ఇచ్చాడంట. ఇది దేవుని మాట అని అందరు చెప్తే నమ్మేస్తామా? ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఈరోజు సాతాను కూడా బాగా చెప్తాడు. సో ఆ మాటలు మనం లక్ష్య పెట్టకూడదు. ఈరోజు ఆయన చాలా భయంకరంగా తిడతాడనమాట. రబ్షకే మాటలు ఇంకా మనం ముందుకు చదివితే వీళ్ళందరూ చెప్తారు, ఇక్కడ హిజ్కియా దగ్గర నుంచి వచ్చిన వ్యక్తులు చెప్తా ఉన్నారు, నువ్వు సిరియా భాషలో మాట్లాడు, యూదా భాషలో మాట్లాడుకు, వాళ్ళందరూ విని భయపడతారని చెప్పి వీళ్ళు సిరియా భాషలో మాట్లాడమని చెప్తే ఆయన చెప్తున్నాడు వీళ్ళందరికీ వినబడేటట్టు. 27వ వచనం, రబ్షకే ఈ మాటలు చెప్పటికై నా యజమానుడు నీ యొద్దకును నన్ను పంపెనా, తమ మలము తినునట్లు తమ మూత్రము తాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకు నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషలో ఇట్లా నేను మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. ఆయన చెప్తున్నారు, హిజ్కియా చెప్పిన మాటలు విని మీరు మోసపోవద్దు. రెండవది, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపింపగల శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించెను, ఈ పట్టణంను అష్షూరురాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. సో హిజ్కియా రాజుని నమ్మొద్దు. రెండవది, హిజ్కియా రాజు నమ్ముకున్న దేవుణ్ణి కూడా మీరు నమ్మొద్దు. సో దేవుణ్ణి నమ్మొద్దు, హిజ్కియా రాజుని కూడా నమ్మొద్దు. ఎందుకంటే మీరు అష్షూరు రాజుని నమ్ముకుని బయటకు వచ్చారనుకో, మీరు ఎలా ఉంటారంట, మీ ద్రాక్ష తోటలను మీరు తింటారు, మీ ఫలాలను మీరు అనుభవిస్తారు, మీకు ఏ హాని జరగదు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆ రబ్షకే చెప్పిన మాటలన్నీ వీళ్ళు విని ఎక్కడికి వచ్చారంట, హిజ్కియా దగ్గరికి వచ్చారు. హిజ్కియా దగ్గరికి వచ్చి అవన్నీ హిజ్కియాతో చెప్పినప్పుడు హిజ్కియా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంతా చదివితే మనకు టైం సరిపోదు, కానీ నేను ముందుకు వెళ్తా ఉన్నా. 19వ వచనం, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరంనకు పోయి. రాజు ఇప్పటి వరకు మందిరానికి వెళ్ళాడా? అష్షూరు రాజు సైన్యం వచ్చింది, అష్షూరు రాజు అటాక్ చేయడానికి వచ్చాడు అన్నప్పుడు ఫస్టే దేవుని మందిరానికి వెళ్ళాలి ఈయన. అప్పుడు తప్పు చేశాడు. ఆ మూల్యం చెల్లించడానికి, అతనితో సంధి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు, తన సొంత ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కంప్లీట్గా యుద్ధం ప్రకటించాడు. మీరు లొంగిపోయారా? ఓకే, లేదంటే నేను ఖచ్చితంగా యుద్ధం చేస్తాను. ఎన్నో దేవతల్ని నేను పడగొట్టాను, ఆ దేవతల్లో ఒక దేవుడు వంటి దేవుడు మీ దేవుడు కూడా అని చెప్పి ఎంతో భయంకరంగా దూషించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలన్నీ విని హిజ్కియా చేసిన మంచి పని ఏంటంటే, శత్రువు యొక్క పరిస్థితిని పక్కన పెట్టి ముందు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో మోకరించాడంట. ఆయన బట్టలు చింపుకొని, భయంకరమైన వేదన దుఃఖం ఆయనలో ఉంది. సో ఇప్పుడు బట్టలు చింపుకొని దేవుని సన్నిధికి పోయి అక్కడ ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, మోకరించి ఉన్నాడు. అయితే గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి అయిన షెబ్నాను, యాజకుల్లో పెద్దలను ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా వద్దకు పంపెను. ఇప్పుడు ఈయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఒకటి దేవుని మీద ఆధారపడుతున్నాడు, రెండు ప్రవక్తల మీద ఆధారపడుతున్నాడు. హిజ్కియా బలం ఏంటంటే, ఒకటి దేవుడు, రెండు దైవజనుడిగా ప్రవక్తగా ఉన్న యెషయా కూడా అద్భుతంగా ఇక్కడ పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. యెషయా దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి చెప్తున్న మాటలు 3వ వచనంలో, వీరు గోనెపట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లా, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినమున శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్ట వచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గర్దించునేమో. కాబట్టి నిలిచి ఉన్న శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. మాకు శక్తి సరిపోదు. పిల్లలు కనడానికి తల్లి రెడీగా ఉంది, కానీ కనడానికి శక్తి లేదంట. అప్పుడు ఎవరికి ప్రాబ్లం? తల్లికి ప్రాబ్లమే, బిడ్డకు కూడా ప్రాబ్లమే. అంటే రాజుకి ప్రాబ్లమే, రాజ్యంలో ఉన్న జనులందరికీ ప్రాబ్లమే.
సో ఈరోజు యుద్ధం చేయడానికి మాకు శక్తి సరిపోదు, మాకు సామర్థ్యం లేదు, మా వల్ల కాదు, మా వల్ల కాని ఈ పరిస్థితిలో ఆ రబ్షకే పలుకుతున్న మాటలన్నీ ఒకవేళ దేవుడు విని ఉంటే అష్షూరు రాజును గద్దిస్తాడేమో. ఒక్కసారి మా కోసం ప్రార్థన చేయని దైవజనుని వేడుకోవడానికి జనాలను పంపించాడంట. అక్కడున్న శాస్త్రిని వాళ్ళందరినీ పంపించాడంట, ప్రధాన యాజకుల్ని. సో ఎంతగా విశ్వాసం పెట్టుకున్నాడు. హిజ్కియా సరెండర్ అయిపోవచ్చు, కానీ దేవుని మీద ఇప్పుడు విశ్వాసం పెట్టుకుని దేవుని మందిరానికి పోయి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. ఈరోజు శత్రువుకి సంపూర్ణంగా సరెండర్ అయిపోవాల్సిన అవసరం మనకి లేదు. మన దేవుడు ఎవరు అంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఆమేన్. యుద్ధం ఆయనది, మనం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే దేవుని మందిరానికి పోయి మోకరించాలి, దైవజనుల మీద విశ్వాసం పెట్టుకోవాలి, వాళ్ళని కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాడు ఈయన. శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు 5వ వచనం, రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాటలు తెలియచేయడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు వారిని నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ భయపడద్దు. అంటే ఇప్పటి వరకు హిజ్కియా ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. అష్షూరు రాజుకు, ఆయన సైన్యానికి, ఆయన సైన్యాధిపతిగా రబ్షకే మాట్లాడిన మాటలకు ఈయన ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు. సో ప్రాబ్లం రాగానే మనందరం చేసే పని ఏంటంటే ఫస్ట్ భయం. ఎందుకు భయపడతామంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకు ఆల్రెడీ తెలుసు, రాజుకు అన్నీ తెలుసు. హిజ్కియా రాజు అనేక యుద్ధాలు చేశాడు, ఎన్నో విజయాలు చూశాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అష్షూరు రాజు సైన్యానికి ఈయన భయపడడం మొదలుపెట్టాడు, వణుకుతున్నాడు, బట్టలు చింపుకున్నాడు, ఎంతో బాధలో దుఃఖంలో ఉన్నాడు. ఈరోజు నాకు శక్తి సరిపోదు, నాకు సామర్థ్యం లేదు అని చెప్పి దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో వెంటనే యెషయా భక్తుని ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, నువ్వు భయపడొద్దు. ఈరోజు మనందరికి కూడా దేవుడిస్తున్న మాట, భయపడొద్దు. శత్రువు ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ, నీ సమస్య ఎంత కఠినమైనప్పటికీ ఫస్ట్ నువ్వు భయపడొద్దు. ఇంకా చెప్తున్నారు 2వ మాట 7వ వచనంలో, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశంలోనికి వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతను కూలచేయుదును. సో ఇంత స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్న వ్యక్తి సడన్గా ఒక మాట విని తన సొంత దేశానికి వెళ్ళిపోయి అక్కడే చచ్చిపోతాడు, అక్కడే కత్తి చేత కూలిపోతాడు అని దేవుడు దైవజనుని ద్వారా ఒక మాట సెలవిచ్చారు. అంటే ఒక చిన్న వదంతి పుట్టించినప్పుడు అతను వెనక్కి వెళ్ళిపోతాడు. దేవుడు చేసే యుద్ధాలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఆమేన్. ఆయన ఆన్ ద స్పాట్ ఏదైనా చేయగలరు. మనం అనుకుంటాం ఎటు చూసినా అవకాశం లేదు, అన్ని రాజ్యాల్ని జయించుకుంటూ వచ్చేస్తున్నాడు, ఇంకా మిగిలింది యూదా రాజ్యము, దీన్ని కూడా జయించడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అవన్నీ వింటూ హిజ్కియా చాలా భయపడిపోయిన పరిస్థితిలో ఉంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, ఆయన నీ దేశంలో అడుగు పెట్టకుండా వెనక్కి పంపిస్తాను. ఆమేన్. శత్రువు నీ దేశంలోకి అడుగు పెట్టకుండా అతన్ని వెనక్కి పంపిస్తాను అని దేవుని యొక్క మాట యెషయా ద్వారా సెలవిచ్చిన మాటను హిజ్కియా విని, హిజ్కియా ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇంకా వినలేదు, అక్కడి నుంచి ఇంకా జనాలు రాలేదు. కానీ ఈలోపు జరిగిన విషయం ఏంటంటే 8వ వచనంలో, అష్షూరు రాజు లాకీషు పట్టణంను విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్షకే పోయి అతన్ని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చినని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా వద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యూదారాజు ఒక హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి
నీకు వినబడి ఉన్నది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులను నిర్మూలము చేసి గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజోపులు కానీ, తెల్సాసారులో నుండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా? హామాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు, సెపర్వాయు, హేనా, ఇవ్వా అను పట్టణముల రాజులు ఏమైరి? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఇప్పటి వరకు ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, ఇన్ని దేశాలను నేను జయించుకుంటా వచ్చాను కదా, వాళ్ళ దేవతలందరూ ఏమైపోయారు? వాళ్ళు ఎవరైనా సహాయం చేశారా? ఎవరైనా వారిని నా చేతిలో నుంచి విడిపించారా? ఎవ్వరికి సాధ్యం అవ్వలేదు కదా. సో నువ్వు మాత్రం ఒక్కడివి తప్పించుకుంటానని ఎలా అనుకుంటున్నావు? సో అందరూ చనిపోయారు. అందరూ కూడా రాజ్యాలు ఆయనకి స్వాధీనం అయిపోయినాయి. అందరినీ బందీలుగా పట్టుకున్నాడు. ఒక్కొక్కరిని జయించుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు ఒక్కడివే తప్పించుకుంటానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి మళ్ళీ లెటర్ పంపించాడంట. ఈ లెటర్ అందుకున్న హిజ్కియా చేసిన పని ఏంటంటే, లెటర్ డైరెక్ట్గా తీసుకెళ్ళి దేవుని మందిరంలో విప్పి పరిచి ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అద్భుతమైన ప్రార్థన, విజయాన్ని ఇచ్చిన ప్రార్థన, దేవుని సన్నిధికి పర్ఫెక్ట్గా వెళ్ళిపోయిన ప్రార్థన ఇది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చదువుకుందాం. 15వ వచనం, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన దేవుని ఏ రీతిగా ఆరాధిస్తున్నాడో. మొదటిగా యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా అంటే, ఇప్పుడు స్టిల్ ప్రార్థన చేసే సమయానికి దేవుడు కెరూబుల మధ్య నివసించుచున్నవాడు. అంటే ఆయన సజీవుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన వినుచున్న దేవుడు. నెక్స్ట్ ఆయన ఇశ్రాయేలీలకు దేవుడు. ఆమేన్. భూమి ఆకాశములను కలగచేసిన అద్వితీయ దేవ, భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని దేవుడు సృష్టించిన సృష్టికర్త అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు శత్రు బలం అంతా ఓ పక్కన కనబడుతుంది. మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఆమేన్. ఇంకా ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నువ్వు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. ఇప్పటి వరకు చెప్పబడిన రాజ్యాలన్నీ జయించుకుంటూ వచ్చారంటే వాళ్ళ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. కానీ నువ్వు సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. నువ్వే ఏకైక దేవుడు, నువ్వు నిజమైన దేవుడు, నువ్వు సజీవుడమైన దేవుడు, నువ్వు సృష్టికర్తవి అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆమేన్. ఇంకా కొంచెం ముందు చేతి 16వ వచనం, యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన మాటలను చెవినబెట్టుము. అసలు దేవుని సన్నిధిలో ఆయన చేస్తున్న ప్రార్థన, చెవియొగ్గి ఆలకించు, కన్నులు తెరిచి చూడు. అంటే ఆయన నమ్మిన దేవుడు ఎవరు అంటే, ఆలకించే దేవుడు, చూచే దేవుడు అని ఆయన గుర్తెరిగాడు. ఈరోజు మనం కూడా మన పరిస్థితులు హార్డ్గా ఉన్నప్పుడు మనం అనుకుంటా, దేవుడు చూడట్లేదా, దేవుడు నా ప్రార్థన వినట్లేదా, నా పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోతున్నాయి, ఎటు చూసిన భయము, ఆందోళన, టెన్షన్, వర్రీస్, ఈ పరిస్థితులు ఏంటో అర్థం కాని సిచ్యువేషన్స్. సో మనం అనుకుంటా ఉంటాం. ఈరోజు ఆ సిచ్యువేషన్స్ అన్నీ తీసుకొచ్చి దేవుని పాదాల చెంత పెట్టి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. చెవియొగ్గి ఆలకించు ప్రభువా, కన్నులు తెరిచి ఒక్కసారి నన్ను దృష్టించు అని చెప్పి దేవుని సన్నిధిలో జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకై, జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన మాటలను చెవినిబెట్టుము. యెహోవా అషూరు రాజులు ఆ జనములను, వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. ఆ దేవుళ్ళందరూ కర్రలు రాళ్ళు, వాళ్ళు మనుషుల చేత చేయబడిన వ్యక్తులు.
ఈరోజు వాళ్ళందరూ ఓడిపోయారంటే నిజమే, వాళ్ళు కర్రలు రాళ్ళు కాబట్టి, మనుషుల చేత చేయబడిన దేవుళ్ళు కాబట్టి ఓడిపోయారు. అగ్ని చేత వాళ్ళని కాల్చేశారంట. రాళ్ళని కర్రల్ని కాల్చేయచ్చు. కానీ 19వ వచనం, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవాను తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందరూ నీ జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని బట్టి ఏం చేయాలి? అందరూ కూడా దేవుడు అద్వితీయ దేవుడని తెలుసుకోవాలి. ప్రాబ్లం ఎంత స్ట్రాంగ్గా ఉంటే దేవుడిచ్చే జవాబును బట్టి అంత మహిమ దేవుడికి వస్తుంది. ఆమేన్. మనకు వచ్చిన యుద్ధం, పోరాటం ఎంత కఠినమైనదైతే దేవుడిచ్చే ఆన్సర్ని బట్టి అంత మహిమ దేవుడికి వస్తుంది. ఈరోజు ఎవరు యుద్ధంలో పోరాడుతూ ఉన్నారో, ఎంత స్ట్రాంగ్గా పోరాడుతూ ఉన్నారో, దేవుని మీద ఎంత విశ్వాసం పెట్టుకున్నారో, ఆ విశ్వాసాన్ని ఒమ్ము చేసే దేవుడు మాత్రం కాదు. ఈరోజు ఆ ప్రార్థనలు అంతా దేవుడు ఆలకిస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. హిజ్కియా చేసిన ప్రతి మాట, చెప్తున్న ప్రతి వర్డ్ దేవుని సన్నిధికి పక్కా వెళ్ళిపోయింది అంతే. ఆయన ఆ ప్రార్థన ఆలకించి వెంటనే 20వ వచనం, అంతటా ఆమోజు కుమారుడనే యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అషూరు రాజైన సెన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మేబీ గోనుకు పట్టు కట్టుకుని ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో. ఆయనకు వచ్చిన బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి దేవుని మందిరానికి పోయి ఆ లెటర్ పరిచి మరీ ప్రార్థన చేస్తున్నాడు. సో వెంటనే ఆ ప్రార్థన అంతా దేవుడు ఆలకించారంట. ఈరోజు ఒక్కసారి మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. మనం కూడా ఉపవాసం ఉంటున్నాం, మనం కూడా వచ్చిన సమస్యలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. చేసిన ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళిపోతుంది. దేవుడు మన ప్రార్థన వింటున్నారు. కానీ ఆయన అంగీకరించే ప్రార్థన కనుక నిజంగా మనం చేస్తే, ఈరోజు దేవుని మీద సంపూర్ణ విశ్వాసం పెట్టుకుంటే, ఆయన ముందు నమ్మాడు, తర్వాత విశ్వాసంలో కొంచెం అటు ఇటు అయింది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి కొంచెం భయపడ్డాడు, సంధి చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఇప్పుడు పూర్ణంగా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించారంట. 21, అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషించుచున్నది, నేను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికిన మాటలు ఇవే కదా. దేవుడు పిన్ టు పిన్ అన్నీ విన్నాడంట. ఇప్పుడు చెప్తున్నాడు, అవమానము, దూషణ, అపహాస్యము, తల ఊచే పరిస్థితి, ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయండి? ఉంటే ప్రభువుకి స్తోత్రం, మీరు రైట్ వేలోనే నడుస్తున్నారనమాట. అవమానాలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని దూషించవచ్చు, అవమానపరచవచ్చు, మిమ్మల్ని చూసి తల ఊచవచ్చు, సో మిమ్మల్ని హేళన చేయొచ్చు. ఇలాంటి ప్రతి పరిస్థితి కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారంటే, నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే సిచ్యువేషన్ తీసుకురావడానికి. అదేదో ముందే దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా అషూర్రాజు రాగానే వెళ్ళి మోకరించుంటే ఇంత పరిస్థితి రాదు, ఇంత మాట్లాడే సిచ్యువేషన్ రాదు. ముందెళ్ళి ఏదో సంధి చేసుకుందామని తన సొంత ప్రయత్నాలు చేశాడు, అవి ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టినప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ దేవుడు అలౌ చేశారు. ఎందుకంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడే ఆ పీక్ లెవెల్, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడే పీక్ లెవెల్కి వచ్చే వరకు దేవుడు కలుగ చేసుకోరు, చూస్తూ ఉంటారు. సో ఆ పీక్ లెవెల్కి వచ్చాడు. ఇంకా హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అంతా దేవుడు విని చెప్తున్నారు, నిన్ను కాదు దూషిస్తున్నది, నన్ను. ఈరోజు మనం అనుకుంటాం నన్ను దూషిస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నన్ను చూసి తల ఊచుచున్నారు, నన్ను అపహాస్యం చేస్తున్నారని. కాదు,
దేవుణ్ణి నమ్మిన బిడ్డలకి వ్యతిరేకంగా ఎవరైనా లేస్తే దేవుడు ఎలా తీసుకుంటారంటే ఆయన్ని దూషించినట్లుగా. సౌలు దమస్కు మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు సౌలుని చూసి దేవుడు ఏమడిగారు? సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు నువ్వు? నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగినప్పుడు నువ్వెవరు ప్రభువా? ఆయన ఎవరిని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘంలో ఉన్న బిడ్డల్ని హింసిస్తున్నాడు. సంఘంలో ఉన్న బిడ్డల్ని భయంకరంగా కొడుతున్నాడు, జైల్లో వేస్తున్నాడు. సో అప్పుడు దేవుడు దాన్ని ఎలా తీసుకున్నారంట? సంఘం అంటే ఆయనే, క్రీస్తే సంఘానికి శిరస్సు కాబట్టి ఆయన్నే హింసిస్తున్నట్లుగా, ఆయన్నే దూషిస్తున్నట్లుగా ఆయన పర్సనల్గా తీసుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా జరుగుతున్న ప్రతి పరిస్థితి ఆయన చూస్తూ, నిన్ను కాదు దూషించేది, నన్ను. దేవుణ్ణే దూషిస్తున్నాడు, దేవుణ్ణే అపహాస్యం చేస్తున్నారు, దేవుణ్ణే చూసి తల ఊస్తూ ఉన్నాడంట, భయంకరంగా తిరస్కరిస్తూ ఉన్నాడంట. సో అవన్నీ చూసి దేవుడు చెప్తున్న మాట 27వ వచనం, నీవు కూర్చుండటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలు నాకు తెలిసే ఉన్నవి. ఈరోజు చాలామంది అయ్యో నాకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడిని ఎవరు చూడట్లేదే, బయటికి చెప్పుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా మారుమనసు రక్షణ లేని భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు భయంకరంగా తిడుతున్నారు అనుకోండి, వీళ్ళు అనుకుంటారు అయ్యో నా బాధ ఎవరికి చెప్పుకోను, అక్కడ భర్త అయ్యే బయటికి తెలిస్తే మన పరువే పోద్ది, ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేం. సో నా మీద వేస్తున్న ఈ రంకెలు, వాళ్ళు ఎప్పుడు కూర్చుంటారో తెలియదు, ఎప్పుడు తిడతారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. సో ఇలాంటి భయంకరమైన దూషణ, అవమానం, నింద ఇవన్నీ ఎవరికి చెప్పుకుంటాం? అనుకుంటారు ఎవరు చూడట్లేదు, నా బాధ ఎవరికి తెలియదని. కానీ దేవుడు చెప్తున్నారు, నువ్వు కూర్చుండుట, బయలు వెళ్ళుట, లోపలికి వచ్చుట, నా మీద వేయు రంకెలు నాకు తెలిసే ఉన్నవి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దేవుడు చూస్తున్నారు. ఇంకా ప్రభు చెప్తారు, నా మీద నీవు వేయి రంకెలు, నువ్వు చేసిన కలహము నా చెవులలో చొచ్చెను. నువ్వు చేసిన కలహం, నువ్వు వేస్తున్న రంకెలు, ఎంత గొడవ పెడుతున్నాడో, ఎంత భయంకరంగా దూషిస్తున్నాడో సమస్తము దేవుని చెవులోకి వెళ్ళిందంట. దేవుడే ఆ మాటలు వింటున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, గనుక నా గాలము నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళించేదను, నువ్వు వచ్చిన మార్గంనే నిన్ను మళ్ళించదు. ఆయన గాలం వేస్తాడంట, ఆయన ముక్కుకు తగిలించి లాగుతాడనమాట. ఆయన నోట్లో కళ్ళెం పెడతాడు. అంటే ఇంకా ఆయనకి మాట్లాడే ఛాన్స్ ఉండదు, ఆయన మరలా అటాక్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. ఆమేన్. నీ శత్రువుకి ముక్కుకి కళ్ళెం వేస్తాడంట దేవుడు. ఆమేన్. ఆయన నోట్లో ముక్కుకి గాలం వేస్తాడంటే ఆయన నోట్లో కళ్ళెం పెడతాడంట. అంటే ఛాన్స్ ఇవ్వరు ఇంకా దేవుడు. నువ్వు ఎప్పుడైతే హిజ్కియా వలె దేవుని మందిరానికి పోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, విశ్వాసం దేవుని మీద పెట్టుకుంటావో, శత్రువుకి సరెండర్ అయిపోకుండా నీ సొంత ప్రయత్నాలు పక్కన పెట్టి దేవునికి కృపను వేడుకుంటావో, దేవుడు యుద్ధం చేయడానికి ఆయనకు అవకాశం ఇస్తావో, అప్పుడు ఈయన చెప్తారు, ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా మీరు మౌనంగా ఉండండి అని చెప్తారు. ముందు రబ్షకే దగ్గరికి జనాలు పంపించినప్పుడు వాళ్ళు మౌనంగా విన్నారంట. ఆయన చెప్పిన మాటలన్నీ వినేసి వచ్చి హిజ్కియాతో చెప్తారు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. మౌనంగా ఉన్నప్పుడు, మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు యుద్ధం చేస్తారు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నారు 29వ వచనంలో, మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన అగును, ఈ సంవత్సరం దానంతటదే పండు ధాన్యంను, 2వ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యంను మీరు భుజింతురు, 3వ సంవత్సరాన్ని మీరు విత్తనాలు విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలంను అనుభవించుదురు. యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకనూ క్రిందికి వేరు తన మీదికి ఎదిగి ఫలించును. శేషించిన వారు యెరూషలేం నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దాన్ని నెరవేర్చును. ఆమేన్. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నారంటే, అషూర్ రాజు వచ్చి వీళ్ళని ఏం చేస్తున్నాడు, అటాక్ చేయడానికి ముట్టడి వేసి ఉన్నాడు చుట్టూ. వీళ్ళు వెళ్ళి పొలంలో ధైర్యంగా పని చేసుకునే పరిస్థితి లేదు. సో 1 సంవత్సరం పంట వేశారు, కానీ దాన్ని సరిగ్గా దానికి కాపు కాసే పరిస్థితి లేదు, దానికి నీళ్లు పెట్టే పరిస్థితి లేదు. ఏదో అరకరో పండుతూ ఉంది, ఆ పండిన పంట తిన్నారంట ఫస్ట్ ఇయర్. ఈ రాజు చుట్టూ ముట్టడి వేసి ఉన్నాడు కాబట్టి. సెకండ్ ఇయర్ ఏం జరిగింది, ఆ పంటను కోసుకుంటా ఉన్నప్పుడు ఏవైతే విత్తనాలు గింజల కింద పడ్డాయో
అవి మొలిచి వచ్చినాయి. సెకండ్ ఇయర్ కూడా వీళ్ళు విత్తనాలు విత్తలేదు. ఆ పంట కోస్తా ఉన్నప్పుడు, ఆ అరాకొర పంట కోస్తా ఉన్నప్పుడు పడిన విత్తనాల నుంచి వచ్చిన పంటను వీళ్ళు తిన్నారు. ఫస్ట్ ఇయర్ వీళ్ళు విత్తారు కానీ దానికి సరైన సంరక్షణ ఇవ్వలేదు, దాని నుంచి వచ్చే పంట తిన్నారు. సెకండ్ ఇయర్ వీళ్ళు విత్తలేదు, దాని నుంచి పడిన విత్తనాల నుంచి వచ్చిన పంట తిన్నారు. కానీ థర్డ్ ఇయర్ ఏం జరుగుతుందంట, వీళ్ళు విత్తనాలు విత్తి పంట కోస్తారంటే అప్పటికి అషూరు రాజు వెనక్కి వెళ్ళిపోతాడనమాట. వీళ్ళ మీద అటాక్ చేయడానికి కానీ ముట్టడి వేయడానికి కానీ అషూరు సైన్యం అక్కడ ఉండదు అని దేవుడు చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ భయంకరంగా గడిచింది. వీళ్ళు అరాకొర ఫుడ్ తింటా బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నారు, మీరు విత్తనాలు విత్తి ఏం చేస్తారంట, పంటలు పండిస్తారు, విత్తి చేకోస్తారు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు. యూదా వంశంలో తప్పించుకున్న వారి శేషము ఇంకా క్రిందికి వేరుతని మీదికి ఎదిగి ఫలిస్తుంది. శేషము ఫలిస్తుంది. ఆమేన్. మీరు ఫలాన్ని చూస్తారు. దేవుడు నమ్మిన కారణాన్ని బట్టి ఖచ్చితంగా మీరు ఫలభరితముగా ఉంటారు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఇదంతా యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది అని చెప్తూ ఇంకా కొంచెం ముందుకు చదివితే, దేవుడు వాళ్ళతో యుద్ధం చేయడానికి ఇష్టపడి కొంచెం ముందుకు వెళ్దాం. 33వ వచనం, 34వ వచనం. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణంను కాపాడి రక్షించుదును. ఆమేన్. సో 35వ వచనంలో, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండు పేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. సో దేవుని దూత ఒక్క దూతను పంపించారంట. ఎన్ని వేల దూతలు ఉన్నాయి, ఎన్ని కోట్ల దూతలు ఉన్నాయి దేవుని సన్నిధిలో. అసలు మనం లెక్కించడానికి సఖ్యము కానన్ని దూతలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. అయితే దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థన అంతా విని, రబ్షకే చెప్పిన మాటలన్నీ విని ఒక్క దూతను పంపించారంట. ఆ ఒక్క దూత వచ్చి ఏం చేసింది, ఆ అషూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని ఒక్క నైట్లో అటాక్ చేసింది. ఆ రాత్రి మొత్తం 145,000 మంది చనిపోయారు. 185,000 మంది సైన్యము, అషూరు రాజు సైన్యం చనిపోయారు. అంటే ఇంకెంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ పట్టణం చూస్తే చాలా చిన్నది, యెరూషలేం ప్రాంతము, దాంట్లోనే శేషం కూడా తక్కువే. వీళ్ళందరూ ఇంత లక్షల మంది వచ్చి చుట్టూ అటాక్ చేయడానికి రెడీగా ఉంటే వీళ్ళకి భయం అయ్యిదా? అసలు ఆ ప్లేస్లో మనల్ని పెట్టుకుని మనం ఆలోచించుకుంటే వేస్తుంది కదా. పరిస్థితిని చూసి భయపడ్డాడు అంటే నిజంగా భయపడే పరిస్థితే ఉంది అక్కడ. సో భయపడ్డాడు ఈయన. నెక్స్ట్ వాళ్ళందరూ ఒకేసారి అటాక్ చేసినా ఆ పట్టణాన్ని ఈజీగా తుడిచివేయచ్చు. కానీ మాట్లాడుతూ డైరెక్ట్గా అటాక్ చేయకుండా మానసికంగా వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి లొంగిపోతారులే ఇంకెందుకు యుద్ధం అనుకున్నాడు రబ్షకే. కానీ దేవుడంట ఒక్క దూతను పంపించారంట. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు శిలువ కార్యానికి వెళ్తూ, నా వల్ల కాదు ప్రభువా, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నీ చిత్తమైతే తొలగించు, లేకపోతే నేను దాన్ని నీ చిత్తమే సిద్ధింపు చేయనుగా కానీ ప్రార్థన చేసినప్పుడు ఒక్క దూతను పంపించారంట. ఒక్క దూత పరలోకం నుంచి వచ్చి ఏం చేసింది, ఆయన్ని బలపరిచింది. ఈ లోక పాపములన్నీ మోసుకొని పోవడానికి, సిలువను భరించడానికి శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రభువుకి ఆ దూత బలపరచడం ద్వారా. ఆమేన్. అంటే మనకున్న పరిస్థితుల్లో, మనం హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుని దూతలు మనకి పంపబడతాయి. ఆమేన్. సో ఈరోజు దూతల పరిచర్య జరుగుతుంది అని మనం ఒకవేళ గ్రహింపులో లేకపోయినా, దృష్టించకపోయినా, ఒక్కసారి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ, నువ్వున్న ఏ సిచ్యువేషన్ అయినా సరే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆయన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచితే, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన వినే దేవుడు, ఆయన ఆలకించే దేవుడని నువ్వు నిజంగా నమ్మగలిగితే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నీ పక్షంగా యుద్ధం చేయడానికి దూతల్ని దేవుడు పంపిస్తారు. ఆమేన్. పరిస్థితులు ఎంత కఠినంగా ఉండనివ్వండి, నీ చుట్టూ ఉన్న పరిస్థితి ఎంత కఠినంగా ఉండనివ్వండి, దాన్ని మనం దృష్టించవద్దు. కానీ
దేవుని దూతల సహాయాన్ని మనము పొందుకుంటామని విశ్వాసం ఉంచుతాం. దేవుడు ఏం చెప్పారు? ఒక్క కేడెము కూడా నీ మీద ప్రయోగించడు, పట్టణంలోనికి రాడు, వెనక్కి వెళ్ళిపోతాడు అని దేవుడు చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందంట? 36వ వచనం, అష్షూరు రాజు సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంనకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకను తన దేవతా మందిరంలో మొక్కుచుండగా అతని కుమారులైన అద్మెలేకును షజేరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎన్హెరేదును అతనికి మారుగా రాజాయను. తన సొంత పిల్లలే తను చంపేశారంట. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడండి. తన సొంత పిల్లలు తను చంపేసి తప్పించుకుని పారిపోయారు. ఇంకో కుమారుడు రాజు అయ్యాడు. అంటే ఈ ఓవరాల్గా ఈ స్టోరీ అంతటి నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటి? ఎంత విశ్వాసం ఉన్న రాజైనా పరిస్థితులను బట్టి ప్రభావితమయ్యే సిచ్యువేషన్స్ మన జీవితాల్లో కూడా వస్తాయి. అంటే పరిస్థితి ఎంత గడ్డుగా ఉంది అనుకోండి, విశ్వాసంలో మనం ఏమైపోతాం? డౌన్ అయిపోతాం. ఇంక ఈ సమస్య తీరదేమో అంటే దేవుడి కన్నా సమస్య పెద్దగా కనబడుతూ ఉంటుంది మనకి. మనల్ని హ్యాండిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మన సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు అవన్నీ విఫలమైపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి మోకరిస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నారు, మొదటిలో ఎంత పూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచాడో హిజ్కియా, తర్వాత తన సొంత ప్రయత్నాల తర్వాత అంతే పూర్ణంగా విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు అష్షూరు రాజు ఒక్క బాణం కూడా ప్రయోగించకుండా వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా దేవుడే యుద్ధం చేశారు. ఆమేన్. ఈరోజు యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాది, మనది కాదు. మన జీవితాల్లో వస్తున్న ప్రతి పోరాటంలో, ప్రతి పరిస్థితిలో యుద్ధము యెహోవాదే. ఆమేన్. సో దేవుడు ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళని అద్భుతంగా ఆశీర్వదించారు. సో ఈ యుద్ధాన్ని జరిగించడానికి దేవుడు వాళ్ళకి సహాయం చేశారు, ప్లస్ వాళ్ళని ఆశీర్వదించారు. ఈరోజు మనం మీదకి వస్తున్న యుద్ధాల్లో మనం ఆశీర్వాదం పొందుకుంటాం. మనమేం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం యెహోవా. దేవుని చేతికి అప్పగించినప్పుడు, మనము సర్వాంగ కవచం వేసుకుని నిలవబడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా అద్భుతాలు చేస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు చాలామంది బిడ్డలు వాళ్ళ పోరాటాలు వాళ్ళే, వాళ్ళ యుద్ధాలు వాళ్ళే చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఓడిపోతున్న పరిస్థితి. సో హిజ్కియా వాళ్ళే ఓడిపోయి మొత్తం దోచుకుని పోయాడంట. వెండి బంగారం కూడా దోచేసుకున్నాడు. కానీ దేవుడు వాళ్ళని మరలా ఆశీర్వదించారు. ఆమేన్. సో మనము అలా దోచుకోబడే వ్యక్తులుగా కాకుండా దేవుని చేతికి అప్పగించి ఆశీర్వాదం పొందుకునే వ్యక్తులుగా ఉండాలి అని కోరుకుంటూ, ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నారు. ఆ ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం. ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నారు, ఆయన కన్నులారా చూస్తున్నారు, మనకి ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నారు. మన యుద్ధాల్లో, మన పోరాటాల్లో ఆయన దూతల్ని పంపించి మన పక్షంగా యుద్ధం చేసి మనకి విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నారు. ఆమేన్. దాని కొరకు మనం ఏం చేయాలంటే పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయన సన్నిధికి వెళ్ళి మనం మోకరించి ప్రార్థించగలిగితే ఈ దినం నీ జీవితంలో ప్రతి పోరాటంలో యేసు క్రీస్తు ప్రభు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఎవరు ఏ అంశం పెట్టుకుని ప్రార్థించినా ఆ అంశంలో దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇవ్వబోతున్నారు. దాని అందు మనం విశ్వాసం ఉంచుదాం, నమ్ముదాం. ఈరోజు మనమేమి ఓన్ ప్లాన్స్ వద్దు, దేవుని చేతికి అప్పగించి విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్య భాగంను దీవించును గాక. ఆమేన్.